బాబు గారు మీకు తెలుసా సింతకాయలు విడిదిట్లో దిగుతారట. ఇంకొక రోజు టైం ఉంది. దిగనే మనకు కావాల్సింది అదే కదా. ఇంతలో దిగుద్ది కెలికెత్తా. బస్సు వచ్చేసింది. Village, it's hot, yeah. What a beautiful village. Oh, so hot. విడిదింట్లో బారుంటదా? వీళ్ళ సాఫ్ట్వేర్ ఏంటండి? అండర్వేర్లు దొబ్బిసిలా ఉన్నారు ఎదవలో. వీళ్ళకి మామూలు రేంజ్ లో వెల్కమ్ చెప్పకూడదురా. బూతులు పక్కలేసిపోవాలి. ఎలా? అలా ఎలా ఉంటుందా మన వెల్కమ్? అమెరికా దగ్గర రీసెంట్ వచ్చేసిందండి. అలాగే ఉంటది. ఈ పెందుత్తి బాబుతో పెట్టుకుంటే సింతకాయలు రాలిపోతాయి. ఏం జరిగిందిరా? నీ బూత్తు బద్దలేదురా. ఎలా ఉంది నా వెల్కమ్? ఎవడ్రా నువ్వు? మా పెందుర్తి బాబు గారికి బాంబు పెడతావురా? వీడు పెందుర్తి బాబు అయితే నేను చీమ కుర్తి బాంబునిరా. అయితే ఇక్కడికి ఎందుకు వచ్చాడు అడగరా. ఏదోనే మాట్లాడా. ఈ పెళ్లికొచ్చా, మీ ఊరికొచ్చా, మా చింతకాయల రవి బాబా తోడుగా వచ్చా. తోడు పెళ్లి కొడుకునే వచ్చా. అర్థమైందా బచ్చా? అర్థం అవ్వతే మళ్ళీ అడుగురా లుచ్చా. బంగారు కొండ ఎక్కడున్నావా? నానా అయ్యయ్య వీడు మా అబ్బాయి అండి, చాలా మంచోడు. అప్పుడప్పుడు వీడు మంచితనం చూసి నా మీద నాకే కుళ్ళు వచ్చేస్తది. నానా ఏంటి? రారా అమ్మ నీ కోసం అల్లల్లాడిపోతుంది. నానా నేను వీళ్ళతో కొంచెం పాడు. ఇప్పుడు దాకా వాడుకున్న చాలేవా రావా. ఒరే ఈడే మంచోడంటే మనం దేవుళ్ళురా బాబు. రండి రండి, బాగున్నారమ్మా? లోపల అన్ని ఏర్పాట్లు అయ్యాయి. ఏర్పాట్లన్నీ బాగా చేశారు కదా. అమ్మా సాయి భాస్కర్ గిరి అజయ్ అందరూ కంప్యూటర్ ఇంజనీర్లే అందరు కంప్యూటర్స్. అమ్మా మీ అబ్బాయి దయ వల్ల బార్లో గ్లాసులు కడుక్కోవాల్సిన మేము కంప్యూటర్ ఇంజనీర్లు పోయినామమ్మా. వీడేంటి అక్కాయ్ ఈయన కంప్యూటర్ కాదు పింకీ అని. కళ్ళు దుకాణం పెట్టుకున్నాడువా? కళ్ళు దుకాణం కాదు మేడం, బార్ అండ్ రెస్టారెంట్. అన్నీ ఒకటేలే. ఆ, ఇదిగో నీ వ్యాపారం నువ్వు చేసుకోకుండా మా వాణ్ణి నీ కొట్లో కూర్చోమన్నా ఉంట కదా. ఎందుకో అమ్మా అవన్నీ ఇప్పుడు ఎందుకమ్మా? ఇదిగో తను తప్పు తను తెలుసుకోవాలి. తెలుసుకున్నానమ్మా, తిరిగి వెళ్ళగానే మూసుకుంటా. చూసావారా ఒక్క మాటలో ఎంత మార్పు వచ్చింది. ఒరే దగ్గరుండి మర్యాదలన్నీ జాగ్రత్తగా చూసుకో. మేమున్నా అత్త, డోంట్ వరీ. పదరా వెళ్ళి పెద్ద చెరువులో దూకేద్దాం. బాబుగా అందరు స్నానం చేయాలంట. వెళ్ళి మినరల్ వాటర్ రెడీ చెయ్యి. ఇక్కడ జనరల్ వాటరే లేదు, అందుకనే మినరల్ వాటర్ అడిగా. వీడు చాలా షార్ప్ అండి. ఈ గెటప్లో కూడా మమ్మల్ని గుర్తుపడేసా. నేను కూడా నీ గుర్తుపట్టేశా. నేను సరిపే. ఆహా 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 బావా, ఈ పెళ్లి అరేంజ్మెంట్ చూస్తుంటే కళ్ళు తిరుగుతున్నాయి. ఒక్క పెళ్లి అవడానికి ఎంత ఖర్చు అవుతుంది బావా? ఓ జీవితం ఖర్చు అవుతుంది. కలవరమా ఏ మదిలో నా మదిలో కన్నులలోన కలలే ఆయే మనసే ప్రేమ మందిరమా కలవరమాయే మదిలో నా మదిలో కలవరమా ఏ మదిలో నా మదిలో కలవరమా ఏ మదిలో నా మదిలో కన్నులలోన సునీ, రవి గారికి ఏమన్నా మెల్లకన్నుందా? ఆయన నా వైపు చూస్తుంటే నీ వైపు చూస్తున్నట్టు అనిపిస్తుంది. Oh, what a beautiful game! Side, please, side, side, side. No? Okay. You guys, side, side. I'll sit here. No problem. లా 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 లా. నేను పాడతా. లావణ్య ఈ పాట నీకే అంకితం. లే 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 లే. ఇక్కడ జరుగుతున్న ప్రోగ్రామ్ బట్టి నువ్వు పాడుతున్న పాట ఏంట్రా? పచ్చిన కాపురాల ముందు ఈ పిచ్చి డాన్స్ ఏంట్రా? అంతే కదా అంకుల్? అది కాదా, ఇదంతా గేమ్ రా. ఏమయ్యా
లేడీస్ ముందు కొడిచాడు ఏమే? మా వాడు సంస్కారం చూస్తుంటే నాకు ముద్దు వచ్చేస్తుంది. నాకైతే కరిసేసి కంటలాగా వెళ్ళింది. బాబాయ్ గారు దీంతో ఈ పాటల ప్రోగ్రామ్ ఫుల్ స్టాప్ పెట్టి కొత్త గేమ్ ఆడదాం. ఆ గేమ్ పేరు అమెరికా విలేజ్ లింకింగ్ గేమ్. అంటే దీంట్లో ఉన్న చిట్టీలు ఆడవాళ్ళకి చిట్టీలు ఇస్తాం, మగవాళ్ళకి చిట్టీలు ఇస్తాం. ఇక్కడ దొంగ ఉంటాడు, అక్కడ పోలీసు ఉంటాడు. ఇక్కడ భార్య ఉంటుంది, అక్కడ భర్త ఉంటాడు. ఇక్కడ ప్రేయసి ఉంటుంది, అక్కడ ప్రియుడు ఉంటాడు. ఎవరు బాగా యాక్ట్ చేస్తే వాళ్ళు గెలిచినట్టు అన్నమాట. మాట్లాపి చీట్లు అందించు. బాబాయ్ గారు మీరు ఫస్ట్ సీట్ తీయండి, తీయండి అంతే. భర్త భార్య ఎవరికి వచ్చిందబ్బా? భార్య ఓ మీ నచ్చి బయలే లక్ష్మికి వచ్చింది రో. ఏ సాంప్రదాయంగా ఉండాల్సిన నువ్వు ఈ వేషం ఏంటి? ఐలేము చి. సాంప్రదాయం పోయినా పర్వాలేదు, సిగ్గుపోతే కష్టం. ఆయన నీతో సుఖం లేకుండా పోయింది. ఓ యు వాంట్ సుఖం ఐ విల్ గివ్ యు. యు వాంట్ కాయ్ మసాజ్? ఐ మసాజ్. కాయ్ మసాజ్. ఐ మసాజ్. ఓ ఈ పక్కన నొక్కితే ఈ చేయలేస్తుంది ఏంటి? పుకెట్ స్పెషల్. పుకెట్ స్పెషల్ ఎలా దిగుతుంది? యు వాంట్ వన్ మోర్? నీకు నమస్కారం. ఇప్పుడు లావణ్య సునీత. నేనా? సునీ చూడు చూడు చూడు. ప్రేమికురాలు 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 ప్రేమికురాలు. ప్రేమికుడు ఎవరికి వచ్చిందబ్బా? ప్రేమికుడు రేయ్ రవికి వచ్చిందిరా. రండి అల్లుడు గారు. రండి. వచ్చి ఇరగత్తి క్యాండిల్ తీసుకురండి. నా మనసులో మాట చెప్పడానికి ఇలా అవకాశం వస్తుందని నేను అనుకోలేదు. నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీకు తెలుసు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు నాకు తెలుసు. కానీ మన ప్రేమ గెలవలేదని మనిద్దరికీ తెలుసు రవి. ఒక్కోసారి మనం గెలవడం కన్నా మనల్ని నమ్మిన వాళ్ళని గెలిపించడంలో ఎక్కువ ఆనందం ఉంటుంది. అవును, అందుకే నేను ఓడిపోవడానికి ఇష్టపడ్డాను రవి. బాగా ఘాటుగా స్మెల్ వచ్చేస్తుందిరా. టీవీలన్నీ పెట్టించండి. జిల్లాలు మొత్తం ఈ పెళ్లి గురించి చెప్పుకోవాలి. నువ్వు లోపలికి వెళ్ళి అమ్మాయి రెడీ అయిందేమో చూడు. సరే అక్క. ఒక బెడ్రూమ్ లో పెట్టండి, మిగతా హాల్లో పెట్టండి. రేయ్ లైట్ ఇటు తిప్పు. బాబు గారు వీళ్ళు మరీ ఆర్డర్ చేస్తున్నారండి. క్రికెట్ లో పెళ్లి కూడా లైట్ టెలికాస్ట్ అండి. ఏంటి తగ్గించేస్తున్నారు? ఒరే దేవుడు, రాత్రి జరిగిన సీన్ తో ఆ రవిగాడికి సునీత్కి మధ్యన ఏదో భారీ ఫ్లాష్ బ్యాక్ ఉందని నాకు స్మెల్ వచ్చేస్తుందిరా. అసలే మీ టైం బాగాలేదు. పెళ్లికి 4 ఎక్సెస్ లేసి వెళ్ళిపోక ఈ అనుమానాలతో సాధించింది ఏంటంటే కోటదే. రే ఆకు రోడ్ లెక్క తెలియదాకా ఈ పెందిత్ బాబు ఓటమని అంగీకరించడు రా. భయమేస్తుంది. ఎరా అందరిని వదిలేసి నువ్వు నా మీదే ఫోకస్ చేస్తున్నావేంట్రా? బిల్లు మీరు ఇస్తారని బాబాయ్ గారు చెప్పారు. నేనా? ఒరే తాళి కట్టించాల్సిన వాడు కదా బిల్లు కట్టిస్తారా? అక్కడ చాలా ఏదో మొక్కలు ఏదో చూసుకెళ్ళు. అందుకే మీతో మొదలెట్టాను. సునీత త్వరగా కానియమ్మా. అయిపోయింది. సునీ ఏంటే నేను చేసింది కరెక్టేనా? ఏ విషయంలో? ఈ పెళ్లి విషయంలో. గంటలో పెళ్లి పెట్టుకుని ఈ పిచ్చి ఆలోచనలేంటే? ఎందుకో నిన్ను అడగాలనిపించింది. పెళ్ళికొడుకు వచ్చేస్తున్నాడు. హారతిద్దుగా రా సునీత. నేనా? నువ్వే దా త్వరగా రా, వచ్చేస్తున్నాడు. కనులకు కనబడు కలలే కరిగిన క్షణమిది, మిగిలిన నిజమిది, మనసు నయగసిన కథలే ముగిసి
తెలిసిన మలుపిది మమతకు సెలవు ఇదే ఎలా జరిగింది ఎదే అలై విరిగింది ఇక అలసిన అడుగిది హృదయ పుతడి ఇది అలసిన అడుగిది హృదయ పుతడి లైఫ్ మరీ డిసప్పాయింటింగ్ గా తయారైందిరా. నాన్న ఒకసారి కెమెరాలకి ఇది తీసుకురా. ఈడి సావు మీ అందరికి లైవ్. సార్ చైన్ పెట్టిందా? మోకాలతో తనేనా? ఒరేయ్ ఇక్కడ ఏదో తుఫాన్ రాబోతుందని నాకు సూచనలు అందుతున్నాయి. మీరు సూపర్ అండి. అయ్యి బాబా లాక్ చేశారండి. అంటే ఏదో సీక్రెట్ అయి ఉంటది. పద వెళ్ళి పెంట చేసేద్దాం. అదా కెమెరా అట్రా అడ పెట్టరా పెట్టు. లైవ్ మనకే కాదురా అందరికనే పెట్టు. అది పూల జడ ఇంకా పెట్టలేదా? ఇలా ఇవ్వు. ఏ లావణ్య, టీవీలో నీ మొగుడే. అరే రవి ఏంట్రా? చెప్పేది వినరా. నువ్వు మమ్మల్ని కన్విన్స్ చేయడం ట్రై చేయకు. ఇదిగో, ఏంట్రా ఇది? ఫ్లైట్ టికెట్ నీకు సునీతకు. గంటలో బాంబే ఫ్లైట్ ఉంది. మీరు అక్కడ దిగ్గానే ప్రసాద్ గారు వచ్చి రిసీవ్ చేసుకుంటాడు. ఎల్లుండి నీకు సునీతకు రిజిస్టర్ మ్యారేజ్. చూసేవేంట్రా ఇచ్చట చింతకాయల వారి రహస్య సమావేశాలు జరుగుతున్నాయి అన్నట్టుగా ఉంది. వీళ్ళు పెళ్లి జరగడానికి లైవ్ పెడితే మనం ఆ పెళ్లి పెటాకులు అవడానికి లైవ్ ఉపయోగించాం. ఏంట్రా మీరు చేస్తుంది? నువ్వు చేస్తుంది మాత్రం ఏంట్రా? ఎంతసేపు వాళ్ళు బాధపడతారు వీళ్ళు బాధపడతారని జీవితాంతం నువ్వు బాధపడతావా? నిజం చెప్పరా, నువ్వు సునీతను ప్రేమించడం లేదా? సునీత కూడా నేను ప్రేమిస్తున్న సంగతి నీకు తెలీదా? ఏమిటండి ఇదంతా? ఏంటన్నయ్యా ఇది? ఎక్కడ మీ అమ్మ బాధపడుతుందో అని చేసిన మంచి పని కూడా మీ అమ్మకి చెప్పకుండా ఇంతకాలం ఆ చెత్త బార్లో వెయిటర్ గా పనిచేసావు. బార్లో పనిచేస్తున్నాడా? ఇప్పుడు సునీత ఎక్కడ బాధపడుతుందని నీకు ఇష్టం లేకపోయినా మనసు చంపుకొని పెళ్లి చేసుకుంటావా? ఇప్పటికైనా నీ గురించి నువ్వు ఆలోచించరా. మా మాట నువ్వు ఇద్దరు కలిసి ఇట్టన్నా వెళ్ళిపోండ్రా. అవునరా రవి ప్లీజ్. ఆకరోట్లు లెక్క తేలిదాకా అయిపోయింది బాబు. ఆటం ఒప్పుకోడంటే ఇదేరా. మీరు సూపర్ అండి. ఇప్పుడు ఏ మోసంలో సింతకాయలోడు సరే అంటాడో వెంటనే మా పెద్దమయ్యని చింతపండు చేసేస్తాడు. ఇంకా ఆలోచించకరా, సునీతను తీసుకుని వెళ్ళిపో రవి ప్లీజ్. వద్దురా, నా చేతి తప్పు చేయించొద్దు. చిన్నప్పటి నుంచి అమ్మ ఆనందం కోసం ఎన్నో అబద్ధాలు ఆడాను. పక్కింటి వాడికి 60 మార్కులు వస్తే నేను 70 మార్కులు దిద్ది ఆవిడని సంతోష పెట్టేవాడిని. ఆవిడ సంతోషం ముందు అవన్నీ తప్పనిపించలేదు. నాకు 14 సంవత్సరాలు వచ్చేంత వరకు చాలా పేదరికంలో ఉండేవాళ్ళం. రోజుకు ఒక్క పూట తినడానికి కూడా కష్టంగా ఉంటే ఆవిడ కడుపు మార్చుకొని మా నాన్న కడుపు మార్చి నాకు 3 పూట్ల తిండి పెట్టేదిరా. అందుకే ఆవిడ సంతోషం కోసం నేనేం చేయడానికైనా ఆలోచించను. ఈరోజు ఆవిడ కోరుకున్నట్టు నేను కంప్యూటర్ ఇంజనీర్ కాకపోయినా కనీసం ఆవిడ కోరుకున్న కోడలైనా ఇస్తున్నందుకు నాకు ఆనందంగా ఉంది. అది కాదు, ఇది నాకు దూరం చేయకండిరా. మొట్టమొదటిసారి జీవితంలో మా అమ్మ కోరుకున్నది నిజాయితీగా ఇవ్వగలుగుతున్నాను. మరి సునీత రే, ప్రపంచంలో ప్రేమించుకున్న వాళ్ళందరూ పెళ్లి చేసుకుంటున్నారా? ఇది ఓ స్వీట్ మెమరీగా మిగిలిపోతుందే తప్ప ఎప్పటికీ చేదనుభవం కాదు. మధ్యలో లావణ్యం చేసిన తప్పేంటి? వాళ్ళ కుటుంబం చేసిన తప్పేంటి? ఎంతో పెద్ద మనసుతో నేను వెయిటర్ని తెలిసినా తను నాకు ఇవ్వటానికి ఇష్టపడ్డారు. ఇంతమంది మంచి మనుషుల్ని బాధపెట్టి నేను సుఖంగా ఎలాగుండగలనరా? వద్దు, నా కోసం ఈ విషయం ఇక్కడితో ఆపేండ్రా ప్లీజ్. నా కళ్ళంట నీళ్ళు వస్తున్నాయంట్రా. చింతకాయలోడు సిన్సియర్ రా. రే, అసలే మా పెద్దమ్మాయికి తెక్కెక్కువ. కోపంలో ఆడేం చేస్తాడేంటో. పద.
నేను నా కూతురికి పెళ్లి చేయాలనుకున్నాను తప్ప ఇంకో ఆడపిల్లకి అన్యాయం చేయాలనుకోలేదు బాబు. ఏమైందండి? వద్దు బాబు. 10 మంది సంతోషం గురించి ఆలోచించిన ఇలాంటి వాడి సంతోషాన్ని దూరం చేయడానికి మాకు ఇష్టం లేదు బాబు. సునీత కూడా నా కూతురు లాంటిదే. ఇదే మండపంలో ఇదే ముహూర్తానికి మీ ఇద్దరికి పెళ్లి చేయడానికి నాకేం అభ్యంతరం లేదు. ఒరే నాన్న, ఇంతకాలం నా ప్రేమ నీకు బలం అవుతుంది అనుకున్నాను కానీ బలహీనత అవుతుంది అనుకోలేదురా. నిన్ను చాలా ఇబ్బంది పెట్టానురా. ఒరే, నా కోసం ఎన్ని కష్టాలు పడ్డావు బాబు. నన్ను క్షమించురా. ఏంటమ్మా ఇది? ఇప్పుడు ఏమైందని? అమ్మా అమ్మా, ఏ తల్లి తన కొడుకు ఉద్యోగాన్ని హోదాని చూసి ప్రేమించదురా. ఆయన ఎంత మంచి మనసురా నీకు, ఎంత గొప్ప మనసు నీది. ఈ తల్లి సంతోషం కోసం ఎన్ని కష్టాలు పడ్డావురా నువ్వు. నన్ను క్షమించురా. ఒరే, నువ్వు నిజంగా నా సంతోషమే కోరుకుంటే వెళ్ళి నా కోడల్ని తీసుకురా. వెళ్ళు. మీరు నా గురించి ఆలోచించద్దు. అసలు నేను ఈ పెళ్లి కొప్పుకుందే దానికోసం, దాంతో కలిసి ఉండొచ్చని. మీరు నా జీవితంలో ఒక ఫోటో మాత్రమే, కానీ దానికి మీరే జీవితం. మీరు ఇంకేం ఆలోచించకండి. రండి. రే బాబుగా, కార్ రెడీ చేయి. మీరాగండి, నేను వెళ్తాను. మీరెక్కడికి రా. ఇంకొక క్షణం నేను ఇక్కడ ఉండలేను నాన్న. సునీత, టైం అయింది, 10 వెళ్దాం. ఏంటి? నా పెళ్ళేలాగూ చూడలేదు, కనీసం నా శోభనమైనా చూద్దు గాని. నేను నీ శోభను చూడాలా? ఆ. డిస్కస్టింగ్. సునీత, లవ్ లవ్, నువ్వైనా చెప్పు, ఒప్పుకోవట్లేదు. పాపం సునీ, ఒప్పుకోవచ్చు కదా. ఆ. ఏంటి నీకేమైనా పిచ్చెక్కిందా? చీకటి పడుతుంది, పదమ్మా. మా అమ్మాయికి ఏ అభ్యంతరం లేనప్పుడు ఇంకా నీ బాధ ఏంటి? ఇదిగో సునీత, ఓ ఈ అవకాశం మెల్లమెల్ల రాదు. నేలక్క ఎల్లు. అయ్యో, వాడిని ఎందుకు కొడతావమ్మా నువ్వు? వాడు చెప్పేదంటూ తప్పే ఉంది. నేను వీళ్ళ శోభను చూడడం ఏంటి? శోభనం ఏంటి? పెళ్ళవకుండా శోభనం ఏంటి? కరెంట్ ప్లగ్ లో కాలెట్టావేంటి? శోభనం ఏంటమ్మా? అసలు మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? మీ ఇద్దరు పెళ్లి గురించి మాట్లాడుతున్నావు. పెళ్లికి అన్ని రెడీ, ముహూర్తానికి టైం అయిపోతుంది. పదండి. పెళ్లి గురించే. ఏమిట్రా, ఏమైంది నాన్న? టైం అయిపోయింది, మీరు బయలుదేరండి. మీరు వెళ్ళండి. పదండి అందరూ, బయలుదేరండి. సింహాద్రి అప్పన్న దయ వల్ల అంతా సభ్యంగా జరిగింది కదండి. భక్తులకి దేవుడు ఉన్నాడు, రాష్ట్రానికి సీఎం ఉన్నాడు, పాపకే శ్రీకాంత్ ఉన్నాడు. ఓకే, మళ్ళీ ఫిట్టింగ్ పెట్టాడంట్రా బాబు. ఫిట్టింగ్ పెట్టకపోతే ఆశ్చర్యపోతారా బాబు. ఈ శుభ సందర్భంలో ఇవాళ అందరికీ మందు ఫ్రీ.